అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ అంశంలో ఇప్పుడు తాజాగా చాలా వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగా మోదీ, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరూ రాజీనామా చేయాలి. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి, దాన్ని ఎలా లేకపోతే తర్వాత తదుపరి ఇంకా అలాంటి చర్యలు జరగకుండా ఎలాగ పటిష్టంగా భద్రతలను తీసుకోవాలి అనే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, లేకపోతే వీళ్ళు రాజీనామా చేయాలి, వాళ్ళు రాజీనామా చేయాలంటూ రాజకీయంగా దీన్ని తీసుకెళ్లాలా, అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి? ఇలాంటి అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇది చాలా సాడ్ న్యూస్ యాక్చువల్లీ. బట్ దీనికి సంబంధించి అసలు ప్రధాన కారణాలు ఏంటి, ఏమై ఉంటాయి అనేది చర్చించుకోవాలా, లేకపోతే ఈ రామ్మోహన్ నాయుడు గారు, అమిత్ షా లేకపోతే మోదీ గారు రాజీనామా చేయాల్సిందే, ఏంటి సార్, ఎలా చూడాలి దీన్ని? అంటే రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయాలంటే మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు అంత స్థాయిని ఎక్స్పెక్ట్ చేయడం మన వెరితనమే అవుతుంది. ఎందుకంటే ఆనాటి ప్రమాణాలలో ఉంటే ఒక రైలు యాక్సిడెంట్కి బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎలా రాజీనామా చేశారో ఈరోజు ఇది ఖచ్చితంగా ఇట్స్ ఏ బ్లండర్. ఎందుకంటే ఢిల్లీ టు అహ్మదాబాద్ వచ్చి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే ఆ ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్తో ఒక పాసింజర్ ట్విట్టర్లోనూ అండ్ కంప్లైంట్ చేసిన ఉదంతంలో దాని మీద ఖచ్చితంగా ఒక టెక్నికల్ కమిటీతో రివ్యూ చేయండి ఆ ఫ్లైట్ని టేక్ ఆఫ్ చేయించడం ఇట్స్ ఎ హ్యూజ్ మిస్టేక్. అందులో విజయ రూపానీ గారు మాజీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఆ ఫ్లైట్లో వెళ్తూ కూడా ఆయన పరమపదించడం అండ్ 242 మంది ప్యాసింజర్లు క్రూతో కలిపి అండ్ 28 మంది అభంశోభం తెలియని డాక్టర్లు. మన దేశానికి ఎంతో ఒక డాక్టర్ని తయారు చేయాలంటే ప్రభుత్వ పరంగా ఖర్చే 1.5 కోటి అవుతుందమ్మా. అలాంటిది వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అక్కడ. లంచ్ టైంలో క్యాంటీన్కి వచ్చి వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. రెండోది ఏంటంటే ఈ ఇండియన్ ఎయిర్లైన్స్ సంబంధించిన ఎయిర్ ఇండియాది గతంలో కనిష్క అని అది కూడా ఇంతకన్నా ప్యాథటిక్ ఇది అక్కడ ఎవరు దొరకలే కూడా. అందులో టాటాకి సంబంధించిన మన జూహీ చావ్లా గారి ఇప్పుడున్న భర్త భార్య కూడా చనిపోయింది ఆవిడ. ఆ ప్రమాదం నుంచే ఇంకా అన్న దగ్గర ఇండియన్ ఆరిజిన్లో దిస్ ద బిగ్గెస్ట్ క్రాష్. అది ఎట్లా అనాలంటే సాధారణంగా 350 కిలోమీటర్ల పైచిలుక స్పీడ్తోనే అది టేక్ ఆఫ్ అవుతుందమ్మా. నార్మల్గా ఫ్లైట్ రన్వే మీద 350 కిలోమీటర్ స్పీడ్తో టేక్ ఆఫ్ అయిన తర్వాత ద హ్యూజ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే నేను ఒక పైలట్, ఒక లేడీ పైలట్, ఆవిడ చాలా బాగా చెప్పింది. ఇట్స్ ఎ క్లూలెస్ సిచ్యువేషన్ ఫర్ ద బోత్ పైలట్స్. ఎందుకంటే 2 ఇంజిన్స్ ఒకేసారి క్రాష్ అయిపోయి. సాధారణంగా ఏంటంటే ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకో ఇంజిన్కి స్విచ్ ఆఫ్ ఉంటుంది. అంటే ఇంకా బ్లాక్ బాక్స్ దొరికితే దాంట్లోంచి చాలా విషయాలు బయటకు వస్తాయి. అండ్ ఏటీసీకి దే ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్, క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ చేశారు. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్ అది భయంకరంగా చెట్టును ఢీకొని హాస్టల్ భవనం మీద పడిపోవడం, కేజీ హాస్టల్ భవనం మీద. అది ఊహించడానికి అసలు దాని మీద మనం విచారం వ్యక్తం చేయడానికి కూడా ఎవరికి సమయం లేదు. సాధారణంగా ఏంటి, మనం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక 850 మీటర్ల ఎత్తు నుంచి కింద పడిపోవడం అంటే అసలు టెక్నికాలిటీని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి రన్వే మీద టేక్ ఆఫ్ అయ్యిందంటేనే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అసలు ఎలా జరిగిందో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. నాకు మన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గారు ఈజ్ హ్యాపన్ టు బి సీనియర్ పైలట్. అతనితో నేను రాత్రి మాట్లాడితే ఆయన సాక్షిలో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయనతో నేను మాట్లాడాను. సార్ ఎట్లా అంటే, ప్రసాద్ అసలు ఓకే అందట్లేదు అసలు. అందులో అతను మోర్ దెన్ 8,000 అవర్స్ ఫ్లై చేసిన పైలట్, సీనియర్ మోస్ట్ పైలట్. అలాంటి ఆయన ఉండి కూడా అంటే అసలు ఇట్స్ అన్ఇమాజినబుల్ సర్కమ్స్టాన్సెస్. దాంట్లో ఇంకా మరి అసలు పొరపాటు అనేది ఎక్కడ జరిగిందో తెలుసుకునే ఛాన్సే దొరకట్లేదు అంటారు అసలు. అంటే అది రన్వే మీద టేక్ ఆఫ్ అయింది ఫస్ట్ సర్ప్రైజ్ అమ్మా. అది అలా రన్వే మీద మొరాయించి కూర్చుండిపోతాయి, వెళ్ళవు, ఎగరవు. 350 స్పీడ్ అందుకుంటే ఇంజిన్లో లోపాలు ఉండుంటే అసలు ముందే అవన్నీ చెక్ చేసిన తర్వాతే కదా అసలు ఫ్లైట్ని ముందు రన్వేకి తీసుకొస్తారు. కానీ అది ఢిల్లీలో ఏసీ పనిచేయట్లే, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ అది ఆ రన్వే దాకా వచ్చింది. మళ్ళీ అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ రెడీ అయిందంటే ఆ టెక్నికల్ టీమ్ని కూడా వీ నీడ్ టు సస్పెక్ట్ దెమ్. అంటే ఐ మీన్ హౌ దే గివెన్ క్లియరెన్స్. పోనీ వాళ్ళ టెక్నికల్ టీం తప్పు అనడానికి కూడా మనకి ఎట్లాంటి క్లూలెస్ సిచ్యువేషన్ ఉందంటే రన్వే మీద ఇట్ వుడ్ హావ్ నాట్ టేకెన్ 350+ స్పీడ్ టు టేక్ ఆఫ్ దాకా ఇట్స్ ఫైన్. రెండు పక్కల చూడాలి. అసలు ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియని పరిస్థితి అంటారా? ప్రాబ్లం ఎలా ఏంటంటే ఒకతను బ్రిటిష్ పౌరుడు, మన భారత ఆరిజిన్ నుంచి బ్రిటిష్ పౌరసత్వం వచ్చిన అతను సేవ్ అయ్యాడు ఆయన.
అది కూడా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్. నీకు ఇంకో దయనీయమైన స్థితి ఏంటంటే అది ఏ భూమిభావం మీద పడిన తర్వాత ఎమర్జెన్సీ డోర్లు ఆప్షన్ కూడా లేకుండా ఓ బిల్డింగ్ పైన పడింది అది. ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా అంటే అసలు ఇంక యూ కెనాట్ ఇమాజిన్ దట్. అతను బయటకు వచ్చాడు, అలా బ్రదర్ ఉన్నాడు, ఆయన చనిపోయాడు పాపం. 52 మంది ఎంతమంది బ్రిటిష్ పౌరులు అండ్ 7 పోర్చుగీస్ వాళ్ళు అనుకుంటాను, 7 ఎంతమంది, ఒక చాలా చాలా బాధాకరమైన విషయం. 242 మంది పైలట్ అండ్ క్రూ అండ్ ప్యాసింజర్స్ టీమ్. అంటే కొన్నిసార్లు మానవ తప్పిదాలను కూడా అనలేము అసలు. గ్రహపాటు పోనీ ఇది ఏదో క్రాష్ అయింది అని పాపం అపంసొమ్మం తెలియని డాక్టర్లు ఏం పాపం చేశారు. బట్ ఇటు అన్నం తినడానికి వచ్చి వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలు కోల్పోవడం. ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, 50 పేజీలకి క్షతగాత్రులు ఉన్నారు. ఇది ఇండియన్ ఫ్లయింగ్ దిస్ థింగ్లో ఒక ప్యాథటిక్ అండ్ మెజరబుల్ డే. ఇట్స్ అ బ్లాక్ డే. అంతకన్నా మనం దాన్ని బాధపడాలంతే. వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి. ఇలాంటి కనీసం చూడు పోల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళ DNA టెస్టులతో అంతిమ సంస్కారాలు జరగకమునిపై దహన సంస్కారాలు జరిగిపోయి వాళ్ళకి ఒకసారి జరుగుతాయమ్మా. ప్రమాదం ఉన్నది చెప్పిరాదు, అది ప్రాణాల మీదకి ఎలా వస్తుందో కూడా తెలియదు, కానీ రేరెస్ట్గా జరుగుతాయి. అలాంటి వాటిలో దానికి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఎయిర్ ఇండియా ఎప్పుడైతే టాటా టేక్ ఓవర్ చేసిన తర్వాత కొన్ని తీవ్రతలోనే వాళ్ళు కూడా ₹1 కోటి ఒక్కొక్క కుటుంబానికి ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. ప్రాణం పోయిన తర్వాత డబ్బులతో ఇప్పుడు విజయరూపాని గారి స్థాయికి ₹1 కోటి ఏం. మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు ఒక రకమైతే అభంశుభం తెలియని డాక్టర్స్ విషయంలో జరిగిందైతే చాలా. డాక్టర్స్ ఏముంది, ప్యాసింజర్స్ ఏముంది సార్, ఎవరైనా సరే అంతే కదా. అందులో ఇంకా ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది ఇది ఉన్నారు. ఒక్కొక్క ఎవరైనా ప్రయాణికుడు ఎవరైనా అసలు ఊహించని సంఘటన కదా అసలు అక్కడ. అది కూడా స్పాన్ ఆఫ్ నో టైం, అంతే, ఊహకు కూడా అందదు. సరే మామూలుగా ఇప్పుడు ప్లేన్లో ఏసీ పనిచేయట్లేదు, లేకపోతే స్క్రీన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఇటువంటి ప్రాబ్లమ్స్ నార్మల్గా కొన్ని సందర్భాల్లో లగేజీల విషయంలో కూడా చాలా అంటే ఒక బాధ్యత రాహిత్యంగా బిహేవ్ చేస్తారు అనే వీడియోస్ కూడా చాలా బయటకు వచ్చాయి. ఎందుకు దాన్ని కరెక్ట్ చేసుకోవట్లేదు ఎప్పుడు ప్రతిసారి? అంటే మీకు ఒకటమ్మా, మనము ఏంటంటే అక్కడ లోపల వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద ఎయిర్పోర్ట్ జోన్, ఎవరికైనా చూడండి అసలు ఏంటో అసలు మనని భయంకరంగా. నేను ఇంకా ఇది అదృష్టానికి ఏ కుట్రదారులతోనో అది ఆ విధంగా జరగలే. అవును సార్. ఇది అయ్యి ఉంటే మాత్రం వాళ్ళని అసలు క్షమించకూడదు లోపల ఉన్న ఎయిర్పోర్ట్ వాళ్ళని. ఎందుకంటే మన ప్రాణాలు తినేసి బట్టలు ఇప్పించినంత పని చేస్తున్నారు. బెల్ట్ తీయించేస్తారు, లూజ్గా ప్యాంట్లు చేతితో పట్టుకుని, ఆ చెప్పులు లేకుండా షూలు కూడా తీసి చెకింగ్ అంట. ఇంత చేస్తుంటే కూడా పొరపాటు జరిగిందంటే అది వేరే సంగతి. దానికి తోడు మనకి సెక్యూరిటీ ముందు ఇచ్చిన స్క్రూట్నీలో లగేజీలు ఎంత పర్ఫెక్ట్గా మెటిక్యులస్గా క్యాలిక్యులేట్ చేసి తూకాలేసి ఎక్స్ట్రా డబ్బులు దోచేసేవాళ్ళు అదే బాధ్యత లోపల తీసుకెళ్ళినప్పుడు ఎందుకు ఉండట్లేదు? వాళ్ళు చెప్పిన స్టిపులేటివ్ లగేజీలే తీసుకెళ్తున్నాం కదా మనం. ఇన్ని కేజీలే పట్టుకోండి, క్యాబిన్ లగేజ్ ఇంత 7 కేజీలే ఉండాలి, 20 కేజీలు మించి లేదు కొన్ని ఎయిర్లైన్స్, కొన్ని 13, కొన్నిట్లో అయితే బ్యాగేజ్ ఛార్జెస్ చేసుకొని తీసుకెళ్తున్నారు ఈ రోజుల్లో. అవన్నీ చూసి మళ్ళీ మనకి హ్యాండ్ ఓవర్ చేసే వరకు అవి సేఫ్గా వస్తాయని కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఎందుకంటే చాలా ఆఖరికి ఇలాంటి వెళ్తుంటే అన్నిటికీ ఫ్రెజైల్ అంటే స్టిక్కర్లు అంటించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది చాలా రూత్లెస్గా డీల్ చేస్తారు. నేను ఒకసారి మొన్న లాస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఒక ట్రాలీలో తీసుకొస్తుంది లగేజీలు 2 పడిపోయి, ఆడు పిలుస్తున్నా కూడా ఆడ వాళ్ళకట్లే. ఎందుకంటే బికాజ్ మనం గ్లాస్ డోర్లో ఉన్నాం, వాడికి మనం మాట్లాడుకోలేము. ఆయన కొంచెం కేర్లెస్గానే బిహేవ్ చేస్తారు. ఆబ్వియస్లీ కేర్లెస్. అందులో ఈ ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చిన తర్వాత బాధ్యత రాహిత్యమైన చర్యలు ఎక్కువైపోయాయి. మరి ఈ దుర్ఘటనకి సంబంధించి అమిత్ షా గారు కానివ్వండి, లేకపోతే మోదీ కానివ్వండి, లేకపోతే రామ్మోహన్ నాయుడు కానివ్వండి, ఈ ముగ్గురు ఖచ్చితంగా రాజీనామా చేయాలి అని చెప్పి బీజేపీ సీనియర్ నాయకులే ఒక ఆయన సుబ్రహ్మణ్య స్వామి, ఐ థింక్ ఆయన సుబ్రహ్మణ్య స్వామి గారు డిమాండ్ చేయడం జరిగింది. ఏంటి సార్? ఆబ్వియస్లీ ఈ రీసెంట్ పాస్ట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూలిపోయింది వర్షంతో నీళ్ళతో. అలాంటివి ఎన్నో చూస్తున్నాం కదా. ప్రైవేట్ పరాలు చేసే దగ్గర ఎలాంటి దౌర్భాగ్యాలు జరుగుతున్నాయో చూస్తున్నాం. ఒకటి మాత్రం ఏవియేషన్ మినిస్టర్కి అయితే 100% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బికాజ్ దిస్ ప్రికాషన్స్ అండ్ ఈ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ చేస్తున్నప్పుడు ప్రాబబ్లీ ఈ తెపెరా ఛానల్ అయితే అసలు ఇది రామ్మోహన్ నాయుడు గారు కాకుండా ఏ వైఎస్ఆర్సీపీ నుంచో కాంగ్రెస్ వాడు అయితే ఇప్పటికి ఊగిపోయి రాజీనామాలు బదలవి ఇరిగిపోయి అందును. ఆ కోణంలో కాకుండా నార్మల్గా అయితే నేను అందుకే చెప్పా కదా మొదటే, లాల్ బహదూర్ శాస్త్రి గారిని స్థాయిని నేను ఊహించుకోలేను. పదమే పరమావధి అనుకునే వాళ్ళకి లాల్ బహదూర్ శాస్త్రి గారి స్థాయికి చాలా తేడా ఉంటుంది.